ఇదిగో నాగరత్నం, ఈ సంవత్సరం చదువు, వచ్చే ఏడాది టీసీ ఇచ్చి పంపించేస్తాను. ఏమంటావు? రాజీ పడే ప్రశ్నే లేదు సార్. ఇస్తే టీసీ ఇప్పుడు ఇవ్వండి, లేదంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇదిగో నాగరత్నం, నీకు టీసీ కదా కావాలి? అవును మేడం, ఇదిగో టీసీ. ఇదిగో అమ్మాయి, దాని మీద నేను తప్ప ఎవరు సంతకం చేసినా చెల్లదో. నీకెవరిచ్చారు? అవన్నీ మీకు అనవసరం సార్, ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. అమ్మా, మీరు కాస్త పక్కకు తప్పుకోండి. నిజంగా టీసీయేనా? ఏమ్మా నాగరత్నం, నా మీద నమ్మకం లేదా తల్లి? నీకోసం టీసీ రాయించుకొని తీసుకొచ్చానమ్మా. అవును నాగరత్నం, అక్కడ రాయించుకొని తీసుకొచ్చి ఉంటుంది. సరే అయితే ఇదిగో టీఎస్పీ, ఒకటి ఇవ్వు. అలాగేనమ్మా, ఇదిగోండి. తాగమ్మా, తాగు. ఒకసారి దీక్ష విరమిస్తే ఇంక దీక్ష విరమించినట్టే. ఇదిగో అమ్మాయి, అరే నిన్న నాగరత్నానికి బాగా బుద్ధి చెప్పావు. ఏం చెప్పానులే సార్, ఏంకి పెళ్ళి సుబ్బి చౌక్ వచ్చినట్టే ఇది. అదేంటమ్మాయి? ఏముందన్నయ్య, నాగరత్నం దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్ళాక వెళ్ళగానే మీ బాలి సార్ నన్ను, హే నీకు మా కాలేజ్కి ఏంటి సంబంధం అంటూ పైన అటకెక్కి ఎంతలా దొడ్డుకర తీసుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు బాధాడు సార్. అవునా? వాలి నిన్ను కొట్టాడా? కొట్టేంత వరకు నేను నమ్మలేదు సార్. ఈ మధ్య తాగుడు కూడా అలవాటు చేసుకున్నారు. ఇదిగో ఈ మేడకి దూకి చావడానికి వెళ్తున్నా, ఇంతలో మీరు పిలిచారు. ఏంటమ్మా, ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదు బాబాయ్ గారు, నా చివరి మాటలు. నన్ను ఆపకండి, నేను వెళ్తున్నా. రూపా, రూపా, నా మాట విను. నన్ను వదలండి. ఏంటమ్మా, ఏంటా పిచ్చి పని? ఇంటికి వెళ్దాం. పాపం వీళ్ళని ఎక్కువ బాధ పెడుతున్నట్టున్నాను. అమ్మా రూపా, ఇలాంటి పిచ్చి ప్రయత్నం ఇంకోసారి చేస్తే నా మీద ఒట్టే. అలాగే బాబాయ్ గారు. అదేంటమ్మా, లేలే, ఏంటి పిచ్చి పని? నేను వస్తాను బాబాయ్ గారు. ఇదిగో నాగరత్నం, నీకు టీసీ రావాలంటే ఓ సూపర్ ఐడియా ఇస్తాను, చేస్తావా? నా బాధని ఇంత బాగా అర్థం చేసుకున్నావు, నీ మాట కాదంటానా అన్నయ్య? శబాష్ చెల్లెమ్మా. ఇదిగో నాగరత్నం, ఆ క్యాట్ బాల్ తో ఈ నాయాళ్ళు కొట్టమంటా? అదిగదిగో ఆ మేడం ని కొట్టు, దెబ్బకి టీసీ గ్యారంటీ. అవునా? ఎందుకనే లేనిపోను గొడవ? అసలుకే నీకు ఆమెకు పడదు. ఇదిగో నాగరత్నం, వీళ్ళ మాట ఏం పట్టించుకోవద్దు, ముందు నువ్వు కొట్టు, తర్వాత నేను చూసుకుంటా. అలాగే. ఇదే అనిపించింది, నా అంచనా తప్పలా. ఏంట్రా లెక్చరర్ ని టీచ్ చేస్తావా? ఏంట్రా, ఏంటి గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? వీడు నన్ను రాయితో కొట్టాడు సార్, ఇంకొంచెం ఉంటే ప్రాణం పోయేది. పేడ పోయేది. దేనికా సార్ కొట్టింది? మేడం కొట్టింది నేను. నోర్మోయ్, వీడు కొట్టడం నా కళ్ళారా చూశాను. ఏంట్రా కొట్టి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు? అది కాదు సార్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. చూడరా, నువ్వెన్ని ప్లాన్లు వేసినా నువ్వేమీ చేయలేవు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక స్టూడెంట్ వి, నేను లెక్చరర్ ని. మైండ్ ఇట్, నువ్వు నా చేతుల్లో చావడం గ్యారెంటీ. ఏంటండి అలా నిలబడిపోయారు? చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఈ పనులు? నేనేం చేశానండి? నార్మోయ్, ఏంటే నేను నిన్ను తాగొచ్చి కొడుతున్నానా? నువ్వు నా బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకుంటున్నావా? మాట్లాడవే, ఎందుకు చెప్తున్నావు ఈ అబద్ధాలు? ఏవో చెప్పానులేండి, అవేవి నిజాలు కావుగా. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఏమండి, ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మా తమ్ముళ్ళకి ఒకసారి కబురు పంపించండి. ఇప్పుడు ఆ సన్నాసుల గురించి ఎందుకే?